సార్ సీఎం గారు ఫోను. సీఎం గారు మాట్లాడతారు. సీఎం గారా? అవును. సీఎం గారు మాట్లాడారు. చెప్పండి. బాబాజీకి జై. బాబాజీ, అనవసరంగా ఎందుకు మీకు సమస్యలు? అక్కడి నుంచి బయలుదేరండి. నేను డెమాలిషన్ ని ఆపేయమని చెప్పాను. ఆర్డర్స్ కూడా పాస్ చేసేసాను. మీకు సదా జయం. నాన్న దీన్ని పైకి లేపు. ఎక్కడ ఎలాంటి అన్యాయం జరిగినా, ఎక్కడ పేదలపై అత్యాచారం జరిగినా అక్కడ నేను తప్పకుండా ఉంటాను. ఈ పని ఆపింది మీరు, క్రెడిట్ మాత్రం తను తీసుకున్నాడు. ఈ బాబా ఒక్కసారి కూడా మీ పేరు చెప్పలేదు. ఏం పర్వాలేదు, సమయం రానివ్వు, తన సంగతి చూసుకుంటా. నాకదంతా తెలీదు. 10:30 అవుతోంది. మీరు కాలేజీలకి వెళతారా వెళ్ళరా? మేడం గారు పిలిచారా మీరు? రావయ్యా, నువ్వంతా ఒక ఎలక్ట్రిషియన్. ఆడపిల్లలు బాత్రూమ్ లో గీసి పనిచేయట్లేదు. ఎన్నిసార్లు చెప్పాలి? పదా. ఇంత చిన్న పనికి ఇంత టైం వేస్ట్ చేస్తామా? సర్వం దేవం. దానికి పిచ్చి పట్టింది. తిండి పెట్టడానికి నేను వెళ్ళను. ఏమైంది? ఎవరు ఏమన్నారు నిన్ను? ఆ పమ్మి భోజనం ప్లేట్ ని నా మొహం మీద విసిరేసింది. బూతులు కూడా తిడుతోంది నన్ను. విశ్రాంతి స్థలంలోనే ఉంచండి. 2 రోజులు తిండి పెట్టకపోతే అదే దారిలోకి వస్తుంది. ఇలా చూడు, గంటలు కొద్దీ టైం వేస్ట్ చేయొద్దు. త్వరగా పని ఫినిష్ చేయి. అలాగే. ఏంటయ్యా? అది లోపల ఏముందండి? ఏమో నాకు తెలియదు. మీరు ఇక్కడి నుంచి బయలుదేరండి. విశ్రాంతి స్థలం. అరే వీడియో అబ్బాయి, మళ్ళీ వచ్చేసావా? మా బతుకుల్ని నువ్వు బతకనివ్వవా? మా ప్రశాంతమైన జీవితాల్ని నువ్వు ఎందుకు చెడగొడుతున్నావు? అరే నేను చెప్పేది నమ్మట్లేదా మీరు? నా మాట మీద నమ్మకం లేదా? అయితే మీరే వెళ్ళి మీ అమ్మాయి ఎలా ఉందో చూడండి. నేను నా కళ్ళారా చూశాను. నువ్వు నాతో అబద్ధం చెబుతున్నావు. మా అమ్మాయి ఛాంపియన్ అయింది. మా సంతోషాన్ని చూసి నువ్వు తట్టుకోలేకపోతున్నట్టున్నావు. ఓ పని చేయండి. మీరు వెళ్ళాలనుకోవట్లేదు కదా? అయితే ఓ పని చేయండి, తనతో మాట్లాడండి. నేను గ్యారంటీగా చెప్తున్నాను, పమ్మితో మీరు మాట్లాడలేరు. బాబా రోజు మీ కూతుర్ని బలవంతం చేస్తున్నాడు. తను ఒప్పుకోలేదని తన్ని నరకలోకి తోస్తాడు. మీరు తనతో ఫోన్లో మాట్లాడండి. చెయ్యండి. మిమ్మల్ని ఆశ్రమం వాళ్ళు తనతో మాట్లాడనివ్వరు. ఫోన్ చేయండి. చేయండి. ఒక్కసారి చెయ్యొచ్చుగా. హలో మేడం గారు నమస్తే. నేను గురుచరణ్ మాట్లాడుతున్నాను, పమ్మి వాళ్ళ నాన్నగారిని. సార్ చెప్పండి. మీ అమ్మాయి అదర కొట్టేస్తుందని అనుకోండి, మీ పేరు తను తప్పకుండా నిలబెడుతుంది. సరే, అది నిజమే. ఒకసారి తనతో మాట్లాడినిస్తారా? లేదు 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 లేదు, తను ప్రాక్టీస్ చేస్తోంది. టోర్నమెంట్ ఉంది కదా. కానీ మేడం గారు 10 గంటలకల్లా ప్రాక్టీస్ అయిపోతుంది కదా. ఒకసారి తన రూమ్ లో చెక్ చేయండి. లేదు లేదు లేదు, రాత్రి పావులు ప్రాక్టీస్ చేస్తుంది తను. చూడండి, టోర్నమెంట్ అయ్యేంత వరకు దయచేసి తన్ని డిస్టర్బ్ చేయకండి. ఏంటి అర్థమైందా? మాట్లాడడం కూడా కుదరదా? నేను మీతో చెప్పానా? టోర్నమెంట్ ప్రాక్టీస్ చేస్తోందట. తనని డిస్టర్బ్ చేయొద్దన్నారు. అంకుల్ మీరు వాళ్ళు చెప్పేది ఎలా నమ్ముతున్నారు? ఇలా చూడు, నువ్వు కూడా మమ్మల్ని డిస్టర్బ్ చేయకు.
బయలుదేరి ఇక్కడి నుంచి. బండి తీసుకుని బయలుదేరవయ్యా. ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు చూసావా? ఒక్కసారి మాట్లాడనివ్వచ్చుగా, ఎందుకు మాట్లాడనివ్వటం లేదు? మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో సంభాషిస్తున్నారు. వాట్ బుల్షిట్ మ్యాన్. మనం శ్మశానంలో తిరుగుతున్నాం, సమాధుల్ని తవ్వి ఎముకల్ని తీస్తున్నాం. ఎంతో మంది అమ్మాయిలు శవాలైపోయారు. ఈ బాబా ఎవరిని వదిలిపెట్టడు. ఈ పమ్మిని కూడా వదిలిపెట్టలేదు. అన్నిటినీ త్యాగం చేసి తనే దేవుడు అనుకుంది పాపం. 1 సెకండ్. పమ్మి? పమ్మి ఎవరు? అది ఆయన అడగండి. ఏ అమ్మాయి చెప్తే ఎఫ్ఐఆర్ రాయనని ఇన్స్పెక్టర్ ఉజాగర్ సింగ్ గారు చెప్పారో, పోలీసులు ఇవ్వాల్సిన నమ్మకాన్ని ఆ బాబాగాడిచ్చి ఆశ్రమానికి తీసుకెళ్లిపోయాడు. తప్పు చేశాను. ఇలా జరుగుతుందని నేను అసలు ఊహించలేదు. కానీ ఇప్పుడు ఏం చేయగలం? మన చేతులు కట్టిపడేశారు. వాళ్ళని ఏమైనా చేయాలంటే ఎవరైనా ముందుకొచ్చి కంప్లైంట్ ఇవ్వాలి, ఎఫ్ఐఆర్ వెయ్యాలి. చెప్పడం తేలికే అక్కి. నువ్వు ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నావో ఆ కవిత, పమ్మి, సనోబర్, వాళ్ళలో ఎవరు వచ్చి కంప్లైంట్ ఇవ్వరు. అరే, కంప్లైంట్ ఇవ్వడం ఏంటి? ఇద్దాం అనుకున్నా సరే వాళ్ళ కుటుంబంలోనే ఎవరైనా చంపేస్తారు. ఎందుకో తెలుసా? అందరినీ ఆశ్రమంలో వాళ్ళు గుప్పెట్లో పెట్టుకున్నారు. ఒక్కసారి అడుగుదాం, ఇక్కడే ఉన్నారుగా. బోపా గారు, పమ్మి వాళ్ళ ఇంట్లో నుంచి పదే పదే కాల్ చేస్తున్నారు, తనని కలవాలంటున్నారు. దాని బాబుకి చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు అమ్మ ఫోన్ చేస్తోంది, ఎందుకు మాట్లాడివ్వట్లేదని. అడక్కేం చేస్తారు? కల్పిద్దాంలేండి. దాని బాబుని పిలవండి. అలాగే. ఇంకో విషయం, తోటమాలి గారిని పంపించండి. అలాగే. అరే, ఒక్క నిమిషం ఆగండి. అరే, నువ్వు ఎందుకు లేట్ చేస్తున్నావు? ఒక్క నిమిషం ఆగమంటుంటే. దానికి ఇష్టమైన స్వీట్ చేశాను, తీసుకువెళ్ళండి. మన పమ్మికి చాలా ఇష్టం. ఇంకా లిస్టు రాశాను, వచ్చేటప్పుడు సరుకులు తీసుకురండి. వార్డెన్ 10 గంటలకల్లా రమ్మని చెప్పారు. అలాగే. 9 గంటల బస్సును పట్టుకోకపోతే టైంకి వెళ్ళలేను. జరగండి, జరగండి కొంచెం. అయ్యో, ఈయన పమ్మి పైల్వాన్ నాన్నగారు. పాపం ఈయన పరిస్థితి ఏం బాగాలేదు. పాపం ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి. తీసుకెళ్ళా. సరే, సాయం పట్టండి.